కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రతి సభలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలకు అయ్యా మనం చంద్రబాబు నాయుడిని మీరు నమ్మితే మోసం చేస్తాడు అని చెప్పాం. ఎందుకంటే 1995 నుంచి కూడా ఆయన సొంత మామకు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి కూడా ఆయనను గమనిస్తున్నాము. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకందరికీ కూడా వివరిస్తూ పోయాం. చివరికి 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆ పరిస్థితుల్లో నా అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అయినా కూడా తను గెలవలేని పరిస్థితుల్లో రైతులకు ఉచితంగా మేమంతా కూడా మీ అప్పు కడతామని చెప్పి ఆ రోజు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆయన మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడు. కానీ ఎంతమంది చేశాడు మేము అన్నీ కూడా మీకు లెక్కలతో సహా కూడా 2024 ఎలక్షన్స్లో చెప్పాం. అయినప్పటికీ కూడా ప్రజలు ఆయన నమ్మారు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆయన నైజాన్ని చాటుకొని ఈ గడిచిన సంవత్సరంలో ఒక్క హామీ అయినా నిలబెట్టాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మొట్టమొదటి సంతకం తను గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకం నేను నిరుద్యోగులకు 16,500 ఉద్యోగాలు ఇస్తాను టీచర్స్కి అని చెప్పి దాదాపు మార్చ్ సంవత్సరం కిందట ఆయన మొదటి సంతకం అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదటి సంతకం అని పెట్టారు. కానీ ఎవరైనా కూడా మొదటి సంతకానికి మీరు గమనించండి, రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మొదటి సంతకం ఉచిత కరెంటు 1 నెల 2 నెలల లోపలనే ఆ హామీ అమలు చేసిన ఘనత వైఎస్ కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారిని. కానీ మీరు గమనించండి, ఈరోజు డిఎస్సి ఇంతవరకు కూడా చివరికి మార్చి పోయిన నెలలో 2 నెలల కిందట డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చాడు. అది కూడా ఎట్లా ఇచ్చాడు? ఏవేమో కారణాలు, ఏవేమో అర్హతలు, ఎవరికి సంబంధం లేదు. దీనివల్ల దాదాపు 3 నుంచి 5 లక్షల మంది యువకులు చదువుకున్న వాళ్ళు దీనికంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తాం, టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈరోజు దాదాపు 3 నుంచి 5 లక్షల మంది పరీక్ష రాయని పరిస్థితి. ఇది వెన్నుపోటు కాదా? అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఎలక్షన్స్ ముందర పిల్లల్ని పట్టుకొని నీ కొడుకు ఈడ 15,000, నీ బిడ్డ ఈడ 15,000, మొత్తం నీ ఇంటికి 96 మంది పిల్లలు నీ ఇంట్లో 90,000 వస్తాయి, మా వైఎస్ఆర్ మా టీడీపీ గవర్నమెంట్ వస్తే 90,000 వస్తాయని చెప్పి ఈరోజు కూడా ప్రతి సోషల్ మీడియాలో మీరు అందరూ చూస్తున్నారు. వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమ్మిన చోటే వెన్నుపోటు ఉంటుంది. నమ్మి అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ప్రజలకు బాధ్యతాయుతంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాటానికి దిగున్నాం. చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు, నమ్మినటువంటి మామనే వెన్నుపోటు పొడిచినాడు. ఆయన అధికారానికి మరి ఎక్కడ కూడా తృప్తి లేదు ఆయనకు. ప్రజలకు చెప్పి అన్న చెప్పినట్టు ధైర్యంగా ముందు మాట చెప్పి నిలబడి నెరవేర్చినటువంటి నాయకుడు మా నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మాట ఇస్తే మడిమ తిప్పము, మాట ఇస్తే మాట తప్పము. ఇలాంటి నైజం కలిగినటువంటి మా పార్టీ ఎక్కడ చెప్పిన మాటను వెంటనే మర్చిపోయి వెన్నుపోటు పడిచే పార్టీ కూటమి పార్టీ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఇంకా సంవత్సరమైన ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన ఉంది, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నమ్మి ఈరోజు ప్రజల పక్షాన నిలబడుతున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారు, రాబోయే రోజుల్లో మనకు తప్పకుండా మా రోజులు వస్తాయి, మేము మళ్ళీ ఈరోజు దెబ్బ తిన్నాం, మళ్ళీ రేపొద్దున మాది మేము తీర్చుకుంటాం, ప్రజల పక్షానే ఉంటున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలకు ఎంతో చేశాం. గత పాలనలో ప్రజలు మరి నమ్మినారు, చంద్రబాబు నాయుడు నమ్మినారు, మోసం చేసినాడు. మళ్ళీ ఈసారి నమ్మరు జగన్మోహన్ రెడ్డి. మా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వడానికి ఇది పునాది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మరి వెన్నుపోటు దినోత్సవమే ఈరోజు పునాదిగా మరి ప్రజలందరూ కూడా ఉన్నారు, కార్యకర్తలు కూడా ఉన్నారు. కార్యకర్తలకు ఒకటే హామీ ఇస్తున్నాను, మరి రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా మరి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో నేను ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండి మరి వచ్చిన తర్వాత పార్టీలో వీళ్ళందరికీ